రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుతారిగూడ సమీపంలోని టోల్గేట్ వద్ద టవేరా వాహనాన్ని డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో 8 మంది యువకులు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్లో వివాహ విందుకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారిగూడ బాహ్యవలయ రహదారిపై అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా సదాశివపేట నుంచి కొంపల్లికి వివాహ విందుకు వస్తున్న 8 మంది యువకులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సదాశివపేటకు చెందిన ఇర్ఫాన్ తన సోదరి వివాహ విందుకు స్నేహితులతో కలిసి టవేరా వాహనంలో కొంపల్లికి వస్తుండగా టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఇర్ఫాన్తో పాటు అతని స్నేహితులంతా మృత్యువాత పడ్డారు. రహదారి సుంకం చెల్లించేందుకు టోల్గేట్ వద్ద ఇర్ఫాన్ వాహనం ఆగింది. అది గమనించని ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వచ్చి టవేరాను ఢీకొట్టాడు. టవేరా ముందున్న 18 టైర్ల లారీని ఢీకొట్టడంతో 2 భారీ వాహనాల మధ్య నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తోన్న 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి ఆస్పత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాసేపట్లో వివాహ విందుకు హాజరవుతారనుకున్న యువకులు ప్రాణాలు కోల్పోవడం పెళ్లి ఇంట పెను విషాదాన్ని నింపింది. ఘోర ప్రమాదంలో ఇర్ఫాన్, అఖిల్, నిషాద్, ఇమ్రోజ్, ఫిరోజ్, సఖావత్, అక్బర్ సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అబ్బాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను మేడ్చల్ శవాగారానికి తరలించారు. डिनर में जा रहे थे साहब, पीछे से वो एचआर आके सीधा मार दिया। पूरे भाया है, दोस्त आया है पूरे। మెదక్ జిల్లా సదాశివపేట నుంచి కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్కి వస్తున్నాం. ఫంక్షన్లో డిన్నర్ ఉండే, అక్కడ నుంచి మా పిల్లకి ఇచ్చినాం, ఇక్కడ మేడ్చల్కి ఇచ్చినాం. కొంపల్లిలో డిన్నర్ ఉండే, అయితే మొత్తం 9 మంది బండిలో కూర్చుని వస్తున్నారు. ఇక్కడ టోల్గేట్ కాడ టోల్గేట్ తీసుకుందామని బండి ఆగింది. అయితే డీసీఎం ఎంటర్ నుంచి వచ్చి గుద్దేసిన ముంగట లారీ ఉండే. 8 మంది చనిపోయినారు, ఒక పిల్లగాడు సీరియస్ ఉన్నారు. హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి ఒక స్పీడ్ బ్రేకర్లు, రెడ్ లైట్లు, ఏమైనా సిగ్నల్ ఉంటే ఈరోజు పిల్లలు చనిపోకుండే. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. టోల్గేట్ వద్ద వేగ నియంత్రికలు, భారీ విద్యుత్ దీపాలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రక్షణ చర్యలు పాటించకుండా టోల్గేట్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఇన్సిడెంట్ ముఖ్యంగా ఈ టోల్గేట్ దగ్గర ప్రాపర్గా లైటింగ్ కూడా లేకపోవడము, ఈ ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అక్కడ లేకపోవడము, ఇవన్నిటికీ కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఇందులో బాధ్యులుగా వీళ్ళని కూడా మేము డెఫినెట్గా చట్టపరంగా యాక్షన్, ఈ టోల్గేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, ముఖ్యంగా డీసీఎం డ్రైవర్ను, మళ్ళా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ముంగట లారీ కూడా వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీంట్లో జైలు శిక్ష పడేటట్టు చూస్తాం. వీళ్ళందరూ ఇప్పుడు రాత్రి టోల్గేట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఎగ్జామిన్ చేస్తాము. వివాహ విందుకు ఉత్సాహంగా వస్తున్న యువకులు మృత్యువాత పడటం వారి కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది.